జై శ్రీమన్నారాయణ. 2026వ సంవత్సరం ధనస్సు రాశి వారి గ్రహస్థితి ఒక్కసారి పరిశీలిస్తే ముఖ్యంగా గురుగ్రహం 7, 8, 9 వెంట గురువు యొక్క సంచారం ఉంటుంది. జనవరి 1 నుండి జూన్ 1 వరకు గురుగ్రహం 7వ ఇంట సంచరిస్తూ ఉన్నందున వివాహాది శుభకార్య ప్రయత్నమున చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఆదాయపరంగా వ్యాపార పరంగా చాలా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. అలాగే రుణాలు కూడా సకాలంలో చేకూరుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఇలాంటి విషయాలలో మంచి ఫలితాలు కలుగుతాయి. నూతన ఆస్తి కొనుగోలులు, నూతన వాహన గృహయోగాల యందు కూడా చాలా మంచి అవకాశాలు కలుగుతాయి. అలాగే జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు గురుగ్రహం 8వ వెంట సంచరించడం వలన ఆకస్మిక ధన నష్టము, వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు, బంధు మిత్రులతో కలహాలు, విరోధాలు, కుటుంబ సమస్యలు ఇలాంటి విషయాల యందు జాగ్రత్త అనేది అవసరము. ఇక అక్టోబర్ 31 నుండి డిసెంబర్ చివరి వరకు గురుగ్రహం 9వ వెంట సంచరించడం వలన చాలా మంచి రాజయోగము కలిగే అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి. వివాహం కాని వారికి వివాహము, సంతాన సమస్యలున్న వారికి సంతానము ఇలాంటి విషయాల యందు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక శనిగ్రహ విషయానికి వస్తే శనిగ్రహం 4వ ఇంట సంచారం వలన కొంతమేరకు ఉద్యోగమున ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. హనుమాన్ చాలీస పారాయణ చేయండి, చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.